Srimad Bhagavatam, translation and commentary by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada, Canto 3, Chapter 24, Text 11. Srimad Bhagavatam, Tritiya Skandam, 24వ అధ్యాయం, శ్లోకం సంఖ్య 11. Sabhajayan Vishuddhena Cetasa Tat Chikirshitam Prahrishyamanahi Asubhihi Kardamam Cha Idam Abhyadhat Sabhajayan Vishuddhena Cetasa Tat Chikirshitam Prahrishyamanair Asubhi Kardamam Chedam Abhyudat Sabhajayan Vishuddhena Cetasa Tachikirshitam Prahrishyamanair Asubhi Kardamam Chedam Abhyadat Sabhajayan Vishuddhena Cetasa Tachikirshitam Prahrishyamanair Asubhi Kardamam Chedam Abhyadat Sabhajayan Vishuddhena Cetasa Tachikirshitam Prahrishyamanair Asubhi Kardamam Chedam Abhyadat Sabhajayan Vishuddhena Cetasa Tachikirshitam Prahrishyamanair Asubhi Kardamam Chedam Abhyadat Sabhajayan Vishuddhena Cetasa Tachikirshitam Prahrishyamanair Asubhi Kardamam Chedam Abhyadat Devis మాతాజీలు ఎవరైనా చెప్తారా? సభాజయన్ అర్చించి, విశుద్ధేన విశుద్ధమగు, చేతస హృదయముతో, తత్ దేవదేవుని యొక్క, చికీర్షితం ఉద్దేశింపబడిన కర్మలు, ప్రహృష్యమాణై ముదమందిన, అశుభి ఇంద్రియములతో, కర్తమం కర్దమమునితోను, చ మరియు దేవహూతితోను, ఇదం ఈ రీతి, అభ్యధాత్ పలికెను. అనువాదం మరియు భాష్యము కృష్ణకృపామూర్తి శ్రీల భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య.
ముదమందిన ఇంద్రియములతోనూ విశుద్ధ హృదయముతోనూ భగవానుని అర్చించిన పిదప బ్రహ్మదేవుడు దేవహూతి కర్తములతో ఇట్లు పలికెను. భాష్యం. భగవద్గీత ఎందలి 4వ అధ్యాయమున వివరింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని దివ్యకర్మలను ఆవిర్భావమును అంతర్ధానమును అవగతము చేసుకొనగలిగిన వారిని ముక్తునిగా పరిగణింపవలెను. కనుక బ్రహ్మదేవుడు ముక్త పురుషుడే. ఈ భౌతిక జగత్తు భారమును మోయుచున్నప్పటికీ అతడు సాధారణ జీవుని వంటి వాడు కాదు. సామాన్య జీవులకు గల లోపములలో పెక్కింటి నుండి ముక్తుడై ఉన్నందున దేవదేవుని ఆవిర్భావమును కూర్చిన జ్ఞానమును అతడు కలిగి ఉండెను. కనుకనే అతడు కపిల భగవానుని కర్మలను అర్చించెను. పిదప హర్షిత హృదయముతో కర్దమమునిని సైతము స్తుతించెను. ఏలైనా దేవదేవుడే కపిలుని రూపమున అతనికి పుత్రునిగా ఉదయించెను. భగవానునికే తండ్రి కాగలిగిన వాడు నిక్కముగా గొప్ప భక్తుడే. ఈ విషయమున ఒకానొక బ్రాహ్మణుడు పలికిన ఒక శ్లోకమునందు ఈ రీతిగా కలదు. వేదములననేమో పురాణములననేమో తానెరుగననియు ఇతరులు ఆ వేదముల యందు లేదా పురాణముల యందు అనురక్తులై ఉన్నను తాను మాత్రము కృష్ణునికి తండ్రిగానైన నందమహారాజు పైననే అనురక్తిని కలిగి ఉంటిననియు అతడు పలికాను. పూర్ణ పురుషోత్తముడైన భగవానుడే బాలునిగా అతని గృహప్రాంగణమున దోగాడి ఉన్నందున నందమహారాజును ఆ బ్రాహ్మణుడు అర్చింపగురెను. భక్తులకు గల కొన్ని సుందరమైన భావములివి. ఎవరైనీ విశుద్ధ భక్తుడు ప్రామాణికుడైన వాడు భగవానునే పుత్రునిగా బడసినచో ఎంతగానో శ్లాఘించవలసి ఉండును కదా. కనుకనే బ్రహ్మదేవుడు కపిల భగవానునే గాక అతని తండ్రియగు కర్దమమునిని కూడా స్తుతించెను. Srila Prabhupada opens this purport by saying, as explained in Bhagavad Gita, 4th chapter, anyone who understands the transcendental activities, the appearance and the disappearance of the Supreme Personality of Godhead, is to be considered liberated. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యాన్ని ఎలా ప్రారంభించారంటే, భగవద్గీత ఎందలి 4వ అధ్యాయమున వివరింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని దివ్యకర్మలను ఆవిర్భావమును అంతర్ధానమును అవగతము చేసుకునగల వారిని ముక్తునిగా పరిగణింపవలను అని అన్నారు. So many of you will recognize that Srila Prabhupada is referring to Bhagavad Gita chapter 4 text 7. మరి మీ అందరికీ చాలా మంది గుర్తించుంటారు శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత 4వ అధ్యాయం 7 or 9, yeah. 9వ శ్లోకాన్ని ఇక్కడ సూచిస్తున్నారు. Janma karma chame divyam evang yo veti tatvataha tyagva dehang punarajanma naiti mameti sorjuna. It's a well-known verse. ఇది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి శ్లోకం, అందరికీ తెలిసిందే. At least within our ISKCON, because Srila Prabhupada used to quote it a lot. కనీసం మన ఇస్కాన్లో ఉన్నోడికి తెలుసు, ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా దీన్ని ప్రస్తావన చేసేవారు. Srila Prabhupada continues his purport. Brahma therefore is a liberated soul. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు కొనసాగిస్తున్నారు, కనుక బ్రహ్మదేవుడు ముక్త పురుషుడే. In other words, Brahma understands the transcendental nature of Krishna's appearance and activities. అంటే దీని అర్థం బ్రహ్మదేవునికి శ్రీకృష్ణుని యొక్క నామరూప గుణాల యొక్క దివ్యత్వం తెలుసు అన్నమాట. Any questions? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? That wasn't a long class, was it? That wasn't a long class if I'm asking for questions. దీర్ఘమైన ప్రవచనం కాదు, ఇంతటితో ముగిసిందని చెప్తున్నాను. Any questions? Well, a question might arise. మరి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయంటే ప్రశ్నలు ఉదయించవచ్చు. That Brahma himself had doubts about Krishna. మరి బ్రహ్మదేవుడికే కృష్ణుడి గురించిన సందేహాలు ఉన్నాయి. When he stole the calves and cowherd boys from Krishna, మరి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు కృష్ణుడి నుండి గోవులను గోవత్సములను దొంగలించాడో, it appears that he didn't understand the nature of Krishna. మరి దాని అర్థం అతడి కృష్ణుని యొక్క స్వభావం అర్థం కాలేదనేదిగా. And after getting a good lesson in Krishna consciousness from Krishna himself, మరి స్వయంగా కృష్ణుడి నుండి కృష్ణ చైతన్యంలో చక్కటి పాఠాలను పొందిన తరువాత he regretted having acted mischievously with Krishna. అతడు చాలా పశ్చాత్తాపానికి గురయ్యాడు కృష్ణుడితో ఆ విధంగా వ్యవహరించినందుకు. And he said, among other verses, he said, మరి ఇతర శ్లోకాలతో పాటుగా ఆయన ఏమన్నాడంటే, that 14th chapter of the 10th canto of Bhagavatam, the Brahma Stuti is దశమ స్కందంలో ఈ బ్రహ్మదేవుని యొక్క స్తుతులలో మనం చూడొచ్చు. Jananta eva janantu king bahuktana me prabho manasa vapusha vacha vaibhavam tava gocharaha. Brahma said that
Some people may say, yeah, I know about Krishna. బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే కృష్ణ కొంతమంది అంటే అనొచ్చు నాకు కృష్ణుడి గురించి తెలుసు బాగా అని. Well, they can say like that. వాళ్ళు అంటే అనొచ్చు ఆ విధంగా. But Brahma said, as far as I'm concerned, everything about you is beyond, your glories are beyond my power to understand. కానీ బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే నా వరకు వస్తే మీ యొక్క వైభవాలు ఏవైతే ఉన్నాయో నా పరిధికి అతీతమైనటువంటి అవగాహన కోసం. We need a chair for this gentleman just arrived. సార్ కుర్చీ దయచేసి ఎవరైనా కుర్చీ ఇవ్వండి ఆయనకి. Yeah, we bring a chair. So here Srila Prabhupada says ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెబుతున్నారు that Brahma is liberated because he understands the transcendental nature of Krishna's appearance and activities. బ్రహ్మదేవుడు ముక్త పురుషుడు ఎందుకంటే ఆయనకి కృష్ణుని యొక్క దివ్యమైన వ్యవహారాల గురించి అవగాహన ఉంది కాబట్టి. But Brahma himself says, I don't understand. కానీ బ్రహ్మదేవుడు స్వయంగా నాకు మాత్రం అర్థం కావట్లేదు అంటున్నాడు. So what do we understand from this? మరి దీని నుంచి మనకేం అర్థం అవుతుంది? We should follow what our Acharya says. మన ఆచార్యులు ఏం చెప్పారో అది మనం అనుసరించాలని అర్థం అవుతుంది. Prabhupada says that Brahma understands. ప్రభుపాదుల వారు అంటున్నారు బ్రహ్మదేవుడికి అర్థం అవుతుందని. Prabhupada is our Acharya. ప్రభుపాదుల వారు మన ఆచార్యులు. Brahma is also our Acharya. బ్రహ్మదేవుడు కూడా ఒక ఆచార్యుడు. He is the head of our sampradaya. మన సాంప్రదాయానికి ఆయనే నాయకుడు. Acharya means one who follows the previous Acharyas. పూర్వాచార్యులను అనుసరించేవాడే ఆచార్యుడు. So in these classes we're supposed to speak in a way to clarify all the points, but by now you're all probably thoroughly confused. ఈ ప్రవచనాల్లో మనం ఈ విషయాలన్నీ స్పష్టం చేయాలి, కానీ ఇప్పటికే అందరూ అయోమయంలో ఉన్నారని అనుకుంటాం. So what are we to understand from all this? మరి ఇదంతటిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? We can understand philosophically మనం తత్వతః అర్థం చేసుకోవచ్చు that Krishna is ununderstandable. కృష్ణుని అర్థం చేసుకోలేమని మనం అర్థం చేసుకోవచ్చు. That is called achintya. దానిని అచింత్యం అంటారు. In English, inconceivable, and in Telugu, achintya. అచింత్యం. Beyond the power to be cogitated upon or understood. అంటే అవగాహనకు అతీతమైనటువంటి వాడని. Srila Jiva Goswami says శ్రీల జీవ గోస్వామి వారు ఏమంటున్నారంటే that if we are to accept the godness of God, మనం భగవంతుని యొక్క భగవత్తత్వాన్ని అంగీకరించాలంటే then we have to accept he's inconceivable. అతడు అచింత్యమైన వాడిగా మనం అంగీకరించాల్సిందే. If we think we can understand everything about him, మనం భగవంతుడి గురించి అన్ని అర్థం చేసుకోగలమని అనుకుంటే then we can't begin to understand anything about him. అసలు అతడి గురించి ఏమీ అర్థం చేసుకోవడాన్ని ప్రారంభించలేం కూడా మనం. Achintya khalu ye bhava natang starkena yojayat prakritebhyo parang yachcha tad achintyasya lakshanam. This verse more or less says that which is inconceivable, we shouldn't argue about it. We shouldn't try to exercise our brain power to understand it. శాస్త్రాలు ఏం చెప్పబడిందంటే అచింత్యమైన దాని గురించి అర్థం చేసుకోవడానికి మన మేధాశక్తిని ఉపయోగించకూడదు. Some people will say, well, that's a cop-out. అయితే కొంతమంది ఏమంటారంటే మీరు ఏదో రాజీకి వస్తున్నారు, ఆ విధంగా రాజీ పడిపోతున్నారని. That's an excuse. అదొక ఏమిటంటే మీరు రాజీ పడుతూ ఏదో సాకు చెబుతున్నారని. There's a school of atheism which has become quite prominent in the English-speaking world, in the Western world. మరి ఈ పాశ్చాత్య ప్రపంచంలో ఆంగ్ల భాషను మాట్లాడే ప్రపంచంలో ఒక నాస్తిక వర్గం వాళ్ళు చాలా ప్రముఖులుగా ఉన్నారు. And they are great believers in science. వారు ఈ విజ్ఞానాన్ని బాగా నమ్ముతారన్నమాట. What they call science. వాళ్ళు ఏదైతే సైన్స్ అని పిలుస్తారో దాన్ని. So their idea is that we'll try to understand things as best we can by science. వాళ్ళు ఏమంటారంటే సైన్స్ ద్వారా విషయాలను వీలైనంత చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి అంటారు. With the understanding that we'll probably never understand everything. అయితే ఎప్పటికీ మనం సమస్తాన్ని అర్థం చేసుకోలేమనే అవగాహనతో. But we can try to understand. కానీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. And gradually we'll understand things better and better. అయితే క్రమక్రమంగా మనం విషయాలను ఇంకా ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. And this will progress the human race. ఆ విధంగా ఈ మానవ జాతి పురోగమిస్తుంది. And then we can discover all kinds of things to make life better. అప్పుడు మనం జీవితాన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి అన్ని రకాల వస్తువులను కనుగొనొచ్చు.
new kinds of weapons to kill all those horrible Russians, for instance. ఈ ఎవరైతే ఈ దారుణమైనటువంటి రష్యా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చంపడానికి ఇంకా మంచి ఆయుధాలు కనిపెట్టొచ్చు అనుకుంటున్నాను. Remember, this is Western atheism. అయితే ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా పాశ్చాత్య నాస్తికత్వం అని గుర్తుంచుకోండి. So they've decided that we don't like Russia. In India, there's not anti-Russian feeling. ఎందుకంటే వాళ్ళు నిర్ణయించుకున్నారు ఈ రష్యా వాళ్ళతో మనకి పడదాన్ని. కానీ భారతదేశంలో పరిస్థితులు లేదు, ఎవరికి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ రష్యా వాళ్ళతో. However, in Bhagavad Gita, Lord Krishna says, భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు that you can understand everything. ఏమంటున్నాడు, నువ్వు అన్నిటిని కూడా అర్థం చేసుకోగలవు అని చెప్పి అంటున్నాడు. Who can think of a verse? I'm thinking of 2 verses in which Krishna says ఎవరైనా చెప్పగలరా శ్లోకం ఏంటి? నేను 2 శ్లోకాల గురించి ఆలోచిస్తున్నాను నేను. Bhaktyamam abhijanati, Tesham satata yuktanam bhajatam priti purvakam. I give the intelligence by which they come to me. కాబట్టి నేను నన్ను చేరుకునేటువంటి వివేకాన్ని ఇస్తానని అంటున్నాడు. How about this one? Jnanam teham savijnanam idam vakshami. So you know the verse, but when the time comes, you don't know it. నీకు శ్లోకం తెలుసు కానీ ఆ సమయం వచ్చినప్పుడు Jnanam teham savijnanam idam vakshami yasheshataha yajgyatva neha bhuyo yajgyatavyam avashishyate. I shall now turn off my cell phone, please. దయచేసి ఎవరో వచ్చినట్టున్నారు చూడండి సెల్ ఫోన్. No, that's not the translation of the verse. That's asking you to tell you. సతీష్ గారు చూస్తున్నారా ఒకసారి? Krishna says, I shall now explain all knowledge to you, and Srila Prabhupada translates it as knowledge phenomenal and numinous. మరి కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, మరి ఇప్పుడు నేను నీకు చెప్పబోయేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది తెలుసుకోవడం వల్ల ఇంకా నీకు తెలుసుకోవాల్సిందంటూ ఏమీ మిగిలి ఉండదు అని చెప్పి. These are technical terms from Western philosophy. ఇప్పుడు ఈ చెప్పిన సాంకేతిక పదాలు ఇవన్నీ కూడా పాశ్చాత్య తత్వం నుండి, which more or less means material and spiritual. అంటే దీని అర్థం భౌతికమైన ఆధ్యాత్మికమైన అన్ని కూడా నువ్వు తెలుసుకుంటావు అని. Asheshataha, in detail, Krishna says. అశేషతః అంటే సవివరంగా అని చెప్పి. And fully, సంపూర్ణంగా. by knowing which nothing more shall remain to be known. దానిని తెలుసుకోవడం వల్ల ఇక తెలుసుకోవాల్సినదంటూ ఏమీ మిగిలి ఉండదు. Then at the end of the 15th chapter, I'm giving a clue. తర్వాత మళ్ళీ 15వ అధ్యాయం చివరిలో నేను మీకు చిన్న సూచన ఇస్తున్నాను అంతే. ఇక్కడ I'll say the first 2 words, then you'll know it. నేను మొదటి 2 పదాలను చెప్తాను, మీకు శ్లోకం అంతా గుర్తు. Yo mameva asamudho janati purushottamam sa sarvavid bhajati mam sarva bhavena bharata. You see, you know the verse, but it's like Karna when he needs all his shakti, he can't use it. He can't use his mantras. చూడండి, ఈ శ్లోకం మీకు తెలుసు కానీ అవసరానికి అది పనిచేయదు. ఎలాంటిదంటే కర్ణుడికి మంత్రాలన్నీ తెలుసు కానీ సమయం వచ్చి అవసరమైనప్పుడు గుర్తురావు అన్నమాట. So Krishna says, who knows me without being bewildered? కృష్ణుడు అంటున్నాడు, ఎవరైతే భ్రమకు గురి కాకుండా నా గురించి తెలుసుకుంటారో, who understands me to be the supreme personality of Godhead, ఎవరైతే నేను పూర్ణ పురుషోత్తమ భగవానుని నేను అర్థం చేసుకుంటారో, such a person knows everything. ఆ విధమైనటువంటి వ్యక్తికి అన్నీ తెలిసినట్టే అంటున్నారు. And therefore he worships me in all respects, with all love. అందుచేత అతడు ప్రేమతో అన్ని రకాలుగా నన్ను చక్కగా ప్రేమిస్తాడు, సేవిస్తాడు అని చెప్పి అంటున్నారు. So what do we understand from all of this? మరి ఇవన్నీ చూశాక మనకి ఏమర్థం? Janati purushottamam, who knows Krishna to be the supreme Lord. ఎవరైతే కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడిని అర్థం చేసుకుంటారో. What does that mean? దాని అర్థం ఏమిటి? That means we can know that he is the source of everything, the maintainer of everything, the ultimate destroyer of everything. దాని అర్థం అతడే సమస్తానికి మూలమని, అతడే సమస్తాన్ని పోషించేవాడని, అంతిమంగా అన్ని అతని యందే లయమవుతాయని మనం అర్థం చేసుకోవచ్చు. Yato va imani bhutani jayante yena jatani jivanti yat prayatya visangvishanti iti vijigyasva. This is the subject to be inquired about. That Brahman from which tad vijigyasasva, tad Brahma, that is the subject.
that is the subject to be inquired about. That Brahman from which everything comes, in which everything exists, that in which everything enters into ultimately. ఏ బ్రహ్మము నుండి అయితే సమస్తము ఉద్భవిస్తున్నాయో, ఏ బ్రహ్మమునందైతే సమస్తము కూడా స్థితిని కలిగి ఉన్నాయో, ఏ బ్రహ్మమునందైతే లయమైన పిదప అన్నీ కూడా తిరిగి చేరతాయో ఆ బ్రహ్మము గురించి మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. So we can understand everything about Krishna being the Supreme Lord. కాబట్టి మనం కృష్ణుడు ఆయన పూర్ణ పురుషోత్తమ భగవానుడు కాబట్టి ఆయన గురించి అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. We can understand what does it mean for him to be the Supreme Lord? He is the creator, maintainer and destroyer of everything. మనం అర్థం చేసుకోవచ్చు ఆయన పూర్ణ పురుషోత్తమ భగవానుడు, ఆయనే అన్నిటికీ మూలం, ఆయనే స్థితికారకుడు, అలాగే ఆయనే అందే అన్ని కూడా లయమై చేరుతున్నాయి. He is Ishvara Parama Krishna Satchidananda Vigraha Anadir Adir Govinda Sarva Karana Karanam. He is the supreme controller of all controllers. ఆయనే సకల నియామకులకు కూడా నియామకుడు. He is of form, transcendental form. అతడు దివ్యమైనటువంటి రూపాన్ని కలిగిన వాడు, eternal, blissful, ever existing, transcendental form. సంపూర్ణ ఆనందాన్ని కలిగిన వాడు, conscious form. పూర్తి చైతన్యంతో ఉన్నటువంటి రూపాన్ని కలిగిన వాడు. He is not caused by anything. He is the origin of everything. అతడే సమస్తానికి కారణం, అతడికి ఏ విధమైన కారణం లేదు. He is called Govinda. అతడినే గోవిందుడు అంటారు. So we can understand these things. మనం ఈ విషయాలను అర్థం చేసుకోవచ్చు. All the details we may not know. అయితే వివరాలన్నీ మనకు అర్థం కాకపోవచ్చు. How many bricks are in this building? They may have some rough idea. Exactly, you don't know. Who's overseeing the construction may have some rough idea. ఈ భవనంలో ఎన్ని ఇటుకలు ఉన్నాయి అంటే మనకు తెలియకపోవచ్చు, కానీ ఎవరైతే దీన్ని పర్యవేక్షిస్తున్నారో నిర్మాణాన్ని వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, సుమారుగా ఎన్ని ఇటుకలు అవసరం అవుతాయని. But you don't know exactly. కానీ ఖచ్చితంగా మనకు తెలియదు ఎంత అనేది. We may not know everything about everything. Krishna knows everything about everything. కాబట్టి ప్రతిదాని గురించి ప్రతిదీ మనకు తెలియకపోవచ్చు, కానీ కృష్ణుడికి ప్రతిదాని గురించి ప్రతిదీ తెలుసు. That's why he's called Purushottama. He's the supreme. అందుకే అతడు పురుషోత్తముడని పిలువబడ్డాడు. If we were to know everything as Krishna knew everything, then we'd be supreme. But there's only one supreme. కానీ ఒకవేళ మనం కృష్ణుడిలాగా ప్రతిదాని గురించి ప్రతిదీ తెలిసేటట్టయితే అప్పుడు మనం కూడా సర్వోన్నతములు అవుతాం, కానీ అలా కాదు, కృష్ణుడు ఒక్కడే పరమోన్నతుడు. Once Jayadvaita Das Brahmachari, ఒకసారి జయద్వైత దాస్ బ్రహ్మచారి గారు, now known as Jayadvaita Swami, ఇప్పుడు వారు జయద్వైత స్వామిగా తెలియబడతారు, was on a morning walk with Srila Prabhupada and other devotees were there. ఒకసారి శ్రీల ప్రభుపాద వారితో అలాగే ఇతర భక్తులతో కలిసి ఉదయ వ్యాఖ్యాలు జరుగుతుంది. And he asked Srila Prabhupada, వారు శ్రీల ప్రభుపాద వారిని అడగడం జరిగింది. We know the spiritual master is perfect, but sometimes he's seen to make mistakes. ఆయన ఏమన్నారంటే, మనకు తెలుసు ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణుడని, కానీ కొన్నిసార్లు ఆధ్యాత్మిక గురువు కూడా తప్పులు చేయడం మనం చూస్తాం. He may forget some verse. ఆయన కొన్ని శ్లోకాలు మర్చిపోతారు అప్పుడప్పుడు. There may be so many things. ఇలాంటివి ఎన్నో ఉండొచ్చు. One time, I'll go to another. No, I'll go back to this one. So Srila Prabhupada said that శ్రీల ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, that is your defect. ఆయన ఏమన్నారంటే, ఇది నీ లోపం, అది that you see a mistake. నువ్వు ఒక తప్పును చూస్తున్నావంటే అది నీ యొక్క లోపం. అది The perfection of the Guru is not that he's omniscient as Krishna is. మరి గురువు యొక్క పరిపూర్ణత ఏమిటంటే ఆయన కృష్ణునిలాగా సర్వజ్ఞుడై ఉండకపోవచ్చు, but that he's preaching the bhakti cult. కానీ అతడు ఈ భక్తి విధానాన్ని ప్రచారం చేస్తున్నాడు. That is his perfection. అదే ఆధ్యాత్మిక గురువు యొక్క పరిపూర్ణత. And he can explain everything that needs to be explained about the bhakti cult. అతడు అన్నిటినీ వివరించగలడంటే దాని అర్థం భక్తియుత విధానం గురించి అన్ని వివరించగలడు. For most of us it's enough to say this is a building. We don't need to know how many bricks are in it. మనలో చాలా మందికి ఇది ఒక భవనం అంటే ఇది ఒక భవనం అని తెలుసుకుంటే సరిపోతుంది, ఇటుకల గురించి తెలియాల్సిన అవసరం లేదు. So for most people it's enough to know that we should surrender to Krishna, worship him with love. కాబట్టి ఎక్కువ శాతం మందికి మనం కృష్ణుడిని ఆరాధన చేయాలి, మనం అతనికి
ప్రేమతో శరణాగతి పొందాలని తెలిస్తే సరిపోతుంది. It's not necessary to understand every word in every shastra or everything that's ever been written by every acharya. ప్రతి శాస్త్రంలోనూ ప్రతి ఆచార్యుడు రాసిన ప్రతి శాస్త్రంలో ప్రతి పదం తెలియాల్సిన అవసరం లేదు. Nor is that possible for us. అది మనకి సాధ్యం కూడా కాదు. What we need to know, the Guru can explain. మనం ఏదైతే తెలుసుకోవాల్సిన అవసరం ఉందో అది గురువు గారు వివరించగలరు. There may be some technical points. కొన్ని సాంకేతికమైన విషయాలు ఉంటే ఉండొచ్చు. Because you can't expect the Guru to have read every single book that it's ever been written about Krishna. ఇప్పటివరకు చరిత్రలో కృష్ణుడి గురించి రాయబడిన ప్రతి గ్రంథాన్ని గురువు చదివి ఉండాలని ఏం లేదు. Even in Bengali language alone, there are thousands and thousands of books that have been written about Krishna. ఒక్క బెంగాలీ భాషలోనే కృష్ణుడి గురించి కొన్ని వేల గ్రంథాలు రాయబడ్డాయి. So you can't expect, if you say, well, I read in this manuscript, and what does it mean? And he's supposed to know. మరి నేను పలానా తాళపత్ర గ్రంథంలో ఏదో చదివాను కాబట్టి దీని వివరం ఏమిటి చెప్పండి, మీరు అన్ని తెలుసుకుని ఉండాలి కదా అనుకోకూడదు. Oh yeah, I was going to narrate another story that Srila Prabhupada, he was once walking, I believe in Mayapur. ఇప్పుడు నేను మరొక వృత్తాంతం చెప్తాను. ఇది బహుశా మాయాపూర్లో శ్రీల ప్రభుపాదుల వారు. And there was some creature going on the ground, and Srila Prabhupada said, "Be careful." He said to his disciples, "Be careful, that's a scorpion." ఒకసారి నడుస్తూ ఉన్నప్పుడు శ్రీల ప్రభుపాదులు అన్నారు, అది ఒక తేలు వెళుతుంది, అది ఒక తేలు, అది చాలా జాగ్రత్తగా ఉండండి దానితో అని. And one of the disciples said to the other quietly, "It's actually a crab, a land crab." అయితే పక్కన ఉన్న శిష్యుడు మరొక శిష్యుడితో ఏమన్నాడంటే, అది తేలు కాదు, అది ఒక పీత అని చెప్పి అన్నాడు. So was Srila Prabhupada defective in his vision? మరి అర్థం ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారు లోపభూయిష్టమైన దృష్టిని కలిగి ఉన్నారనా? Actually in Bengali the same word is often used, bichuk, for both scorpion and crab. So from that perspective he wasn't wrong. మరి బెంగాలీలో తేలుకి అలాగే పీతకి రెండింటికి ఒకే పదం వాడతారన్నమాట. కాబట్టి ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పింది సరైనదే. That's why we're often advised not to go too deep. There's maryada, there's a limit how far we should go. అందుకే మనం మరీ లోతుగా వెళ్ళిపోకూడదు అనమాట. అది ఒక మర్యాద అనేది ఉందన్నమాట. ఎంతవరకు మన పరిధి ఏమిటో తెలుసుకోవాలి. We're advised not to see the Guru as an ordinary person. కాబట్టి మనకు ఉపదేశించబడింది గురువుని సామాన్య మానవుడిగా చూడొద్దని. If we look too deeply, we may think we're just another ordinary person. మనం లోతుగా చూడడం మొదలు పెడితే అతడు కూడా మనలాగా ఒక సాధారణ వ్యక్తి అని అనుకునే అవకాశం ఉంటుంది. So in matters of eating, sleeping, all these things, తినే వ్యవహారాల్లో, పడుకునే వ్యవహారాల్లో, defecating, అలాగే మల విసర్జనం చేయడం విషయంలో, a respectable person generally doesn't do this in front of others. They have to maintain their maryada. They have to maintain their respect. మరి గౌరవనీయమైనటువంటి వ్యక్తి తమ యొక్క మర్యాదను నిలుపుకోవాలి. ఎందుకంటే ఇతరుల ముందు బహిరంగంగా మనం మల విసర్జనం చేయం. Otherwise people may misunderstand. లేదంటే జనులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. When this Srila Prabhupada Lilamrita was being compiled, Bhakti Vaibhav Puri Maharaj, who's many of you may know in Andhra, he was well known. శ్రీల ప్రభుపాద వారి లీలామృతం అది తయారు చేయబడుతున్నప్పుడు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఆంధ్ర ప్రాంతంలో భక్తి వైభవ స్వామి మహారాజ్. He said, you don't look into his... Devotees are very eager to find out, well, what was he doing before he came to the West, before he took sannyas. ఎందుకంటే భక్తులు చాలా ఉత్సుకతతో ఉన్నారనమాట. ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు రాకముందు ఎలా ఉన్నారు ఏమిటి, ఈ విషయాలన్నీ లోతుగా తెలుసుకోవడానికి మీరు అంతగా ప్రయత్నించొద్దని ఆయన అన్నారు ప్రభుపాదుల వారు. But Puri Maharaj said, you don't go too deeply into all of that. The danger is you'll misunderstand. భక్తి వైభవ పూరి మహారాజ్ ఏమన్నారంటే, మీరు అంత లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి, మీరు తప్పులు చేస్తారు, తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్పాను. Because to many persons it might seem that he was businessman with a family and he was good devotee, but more or less he was just involved in family affairs. They may see like that. ఎందుకంటే చాలా మంది ఎలా ఆయన చూసి ఉండొచ్చు అంటే, ఆయన ఒక వ్యాపారవేత్త, మధ్య తరగతికి చెందినవాడు, ఏదో వ్యాపారం చేస్తూ ఆ విధంగా జీవితాన్ని గడుపుతున్నాడు, మంచి భక్తుడైన అని చెప్పొచ్చు. Actually the first volume of Srila Prabhupada Lilamrita, which deals with Srila Prabhupada before he came
or covers his biography before he came to the West. It's very well presented so as not to give a material perspective. శ్రీల ప్రభుపాద లీలామృతంలో మొదటి సంపుటం ఏదైతే ఉందో అది శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు రాకముందు విషయాలన్నీ కలిగి ఉంటుంది. అది చాలా గౌరవనీయమైనటువంటి విధంగానే అది అందించబడింది. Of course there are some people who they say show me God, but if God came himself, yes, yes, what do you want? Yes, yes. చాలా మంది నాకు భగవంతుడిని చూపించండి అని అనొచ్చు, కానీ భగవంతుడు వస్తే చెప్పండి చెప్పండి మీకు ఏం కావాలి చెప్పండి ఏం చేయమంటారు అని అనొచ్చు. They wouldn't recognize him. They wouldn't believe he's God. వాళ్ళు దానిని గుర్తించరు, వాళ్ళు ఈ జ్ఞానాన్ని విశ్వసించరు. Just like Duryodhana with Krishna. ఎలాగంటే దుర్యోధనుడికి కృష్ణుడికి మధ్య వ్యవహారం. When Duryodhana wanted to capture Krishna, Krishna said, "Okay, capture me. I'm here, I'm here, I'm here, I'm here in so many places." దుర్యోధనుడు కృష్ణుడిని పట్టుకోవాలన్నాడు. సరే పట్టుకుంటావు రా అన్నాడు. ఎక్కడ చూసినా కృష్ణుడు, అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తున్నాడు. Duryodhana wouldn't recognize he's the supreme. He has such mystic potency. మరి దుర్యోధనుడికి అతనికి అర్థం కాలేదు కృష్ణుడు మరి దివ్యమైన వాడు, అతనికి ఎన్నో దివ్యమైన శక్తులు ఉన్నాయని. He thought, well, he's just some like Sai Baba or something doing some magic, that's all. ఏదో సాయిబాబా లాగా ఏదో ఇంద్రజాలికుడేమో అనుకున్నాడు కృష్ణుడిని దుర్యోధనుడు. Srila Prabhupada, before he came to the West, his last address, his last place of residence is his eternal residence at Radha Damodar temple. శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు రాకముందు ఆయన చివరి నివాసం, ఆయన శాశ్వత నివాసం అయినటువంటి రాధా దామోదర మందిరం. He said, "This is my eternal place of residence." శ్రీల ప్రభుపాదులు వారు అన్నారు, ఇది నా నిత్య నివాసం ఇది అని చెప్పి. So when he returned to India, he had some of his disciples go to that room and clean it up. మరి ఆయన పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన శిష్యుల్ని పంపించి ప్రతిరోజు ఆ గది శుభ్రం చేయమనేవారు. And he said, there are so many papers there from my previous dealings, letters and so many things. He said, you take them all and burn them. ఆయన ఏమన్నారంటే అక్కడ నేను పూర్వం ఉన్నప్పుడు ఎన్నో రకరకాల ఉత్తరాలు, లేఖలు, రకరకాల కాగితాలు ఉన్నాయి, నా వ్యవహారాలకు సంబంధించినవి, అవన్నీ కూడా తీసి అన్నిటిని తగలపెట్టండి అని చెప్పారు. Which was very painful for the disciples to do. మరి శిష్యులకి అది చాలా బాధాకరమైనటువంటిది ఆ విధంగా చేయడం. But they followed his order. కానీ ఆయన ఉపదేశాన్ని వారు అనుసరించారు. That could have been a huge source of so many things we could have learned about Srila Prabhupada. నిజంగా మరి ఆ కాగితాలు ఉండుంటే శ్రీల ప్రభుపాదుల వారి గురించిన జ్ఞాన నిధి అయి ఉండేదన్నమాట. ఎన్నో విషయాలు తెలుసుకోగలిగి ఉండేవాళ్ళం మనం. But it seems that Srila Prabhupada didn't want us to learn about that. కానీ శ్రీల ప్రభుపాదుల వారు బహుశా ఆ విషయాలని వాటిని గురించి మనం నేర్చుకోవాలని ఆయన కోరుకోలేదు. He didn't want that his disciples see the intricacies of his business dealings, maybe his family dealings, as revealed in letters and so many things. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన యొక్క శిష్యులు తన కుటుంబ వ్యవహారాలు లేకపోతే వ్యాపార వ్యవహారాల గురించి శిష్యులు తెలుసుకోవడం ఆయనకి ఇష్టం లేదన్నమాట. So Brahma is liberated. కాబట్టి బ్రహ్మదేవుడు ముక్త పురుషుడు. That pastime of his that pastime of stealing the cows and calves, that's called Brahma Vimohana Leela. మరి బ్రహ్మదేవుడు గోవులను గోవత్సాలని దొంగలించడాన్ని బ్రహ్మ విమోహన లీల అంటారు. The very term Vimohana suggests that he's put into illusion. మరి విమోహనం అంటేనే అతడు మోహితుడయ్యాడని అర్థం. Actually we're all in illusion. వాస్తవానికి మనందరం మోహంలోనే ఉన్నాం. Either we're in illusion thinking that I am an enjoyer of this world, అయితే మనం నేను ఈ ప్రపంచాన్ని భోగించేవాడిని అనే భ్రమలో అయినా ఉంటాం. or well, if we're in Golok Vrindavan, we're in illusion thinking Krishna is my very close friend, లేదా మనం or my son or my lover. కృష్ణుడు నాకు అత్యంత సన్నిహిత స్నేహితుడు, లేకపోతే నా ప్రియుడు, లేకపోతే నా పుత్రుడు అనుకునే భావంలో మోహితులమై ఉంటాం అక్కడ కూడా. Not recognizing him as the Supreme Lord. అంటే అక్కడ మనం కృష్ణుడిని భగవంతుడిగా గుర్తించలేం. Only in Vaikuntha, below the Golok sphere, there's clear knowledge Krishna or Narayana is supreme. కానీ గోలోకానికి క్రింద ఉన్నటువంటి వైకుంఠ తలంలో మాత్రమే కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే స్పష్టమైన అవగాహన ఉంటుంది.
Otherwise, the pastimes of Krishna, especially in Vrindavan, are bewildering. లేదంటే కృష్ణుని యొక్క లీలలు ముఖ్యంగా బృందావనంలో అవన్నీ కూడా భ్రమకు గురి చేస్తాయి. How he is supremely powerful. ఆయన ఏ విధంగా సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయం. Fear personified is afraid of Krishna. మరి మూర్తిభవించినటువంటి భయం కూడా కృష్ణుడు అంటే భయపడతాడు. But he himself is afraid of the stick of Mother Yashoda. కానీ అదే కృష్ణుడు యశోదామాత చేతిలో ఉన్న కర్రను చూసి భయపడతాడు. Can we explain this logically? మరి దీన్ని తర్కబద్ధంగా మనం వివరించగలమా? Well, to some extent we can. కొంతవరకు మనం చేయగలం. We can say that yes, Krishna is the supreme person, but as a person he loves to love. మనం చెప్పొచ్చు కృష్ణుడు పూర్ణ పురుషోత్తం భగవానుడు, కానీ ఆయన కూడా ఒక వ్యక్తి కదా, కాబట్టి ఒక వ్యక్తిగా ఆయన కూడా ప్రేమించబడాలనుకుంటాడు. But still it becomes bewildering. What is that verse of Kunti Devi? You know that one? Gopyadade Dharma. What is that? Anyone know? I don't. కుంతీదేవి చెప్పినటువంటి శ్లోకం ఎవరికైనా గుర్తుందా? She said in this regard. ఆమె ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చెప్పింది. Gopyadade. What's the second word? You don't know it either. Anyway, you can. Yeah, but anyway, I gave the essence of it in English. See, I don't know everything. ఏమైనప్పటికీ దాని సారాంశాన్ని నేను చెప్పాను. చూడండి, Revealed, exposed. చూసారా, నాకు ఈ శ్లోకం గుర్తు రాలేదు, దొరికిపోయాను నేను. Vidambanam, this is the word Kunti uses. విడంబనం అనేటువంటి పదాన్ని వాడింది. It's bewildering. అంటే ఇది మోహానికి గురి చేసేటువంటిది. It's bewildering. But it's very pleasing at the same time. మోహానికి గురి చేస్తుంది, కానీ చాలా ప్రీతికరమైనటువంటిది. So this is the real key to understand, to go beyond the platform of not trying to understand everything with our tiny brains. కాబట్టి ప్రతిదాన్ని మన చిన్ని బుర్రతో అర్థం చేసుకోవడం అనే దానికి అతీతంగా మనం ముందుకు వెళ్ళడం. And simply to relish the pastimes of Krishna. కేవలం కృష్ణుని యొక్క లీలలను ఆస్వాదించడం. Just like the story of the Brahmana and the cobbler. ఎలాగంటే బ్రాహ్మణుడు మరియు చెప్పులు కుట్టుకునేవాడి యొక్క వృత్తాంతం. Narad Muni is going along the path. నారదముని దారిలో వెళుతూ ఉన్నారు. He sees a cobbler sitting under a banyan tree. ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉండడం చూస్తారు ఆయన. That's a good place for cobblers to sit. Nice shade. ఎందుకంటే చెప్పులు కుట్టుకునేవాడికి అది మంచి చోటు అన్నమాట, చక్కటి నీడ ఉంటుంది అక్కడ. Nowadays you can't find cobblers and you can't find banyan trees either. ఈ రోజుల్లో మీకు చెప్పులు కుట్టుకునే వాళ్ళు కనిపించరు, మర్రి చెట్లు కనిపించవు. So he saw Narad and he very humbly offered obeisance. మరి ఆ చెప్పులు కుట్టినవాడు నారదుడిని చూసి చాలా వినయపూర్వకంగా నమస్కరించాడు. And he very humbly asked, "Oh Narad, you must be going to see Bhagavan Narayana." మరి చాలా వినయపూర్వకంగా నారదుల వారిని అడిగాడు. నారదుల వారు, మీరు నారాయణుడిని చూడడానికి వెళ్తున్నారు కదా? Narad said, "Yes, I'll go to Vaikuntha. So when you come back, you please come and see me again." ఆయన ఏమన్నారంటే, అవును నేను వెళ్తున్నాను, సరే అయితే మీరు వెళ్ళి వచ్చేటప్పుడు దయచేసి నన్ను ఒకసారి కలవండి అని చెప్పి అడిగాడు. So we must remember the cobbler is a very low caste. We're not supposed to say that nowadays, but it's a very low caste. చాలా మంది తెలుసు చెప్పులు కుట్టుకునేవాళ్ళు అంటే చాలా అధమ తరగతికి చెందినవాళ్ళు అని, కానీ అధమ తరగతిని ఈ రోజుల్లో మనం అనకూడదు. I could be arrested for saying it. ఆ విధంగా చేయడం వల్ల మీరు బందీలు అవుతారు. So then Narad went along a little more and he saw a very high class Brahmin chanting Vedic mantras. అలాగే నారదుల వారు ఇంకా ముందుకు వెళితే ఒక బ్రాహ్మణుడు, చాలా ఉన్నత బ్రాహ్మణుడు వైదిక మంత్రాలను పారాయణ చేస్తూ ఉండడం చూశారు. So he saw Narad and said, "Oh Narad, okay, I'll offer you my blessings." నారదుల వారిని చూసి అతను, ఓ నారదుల వారా, నేను మీకు నా ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను అన్నాడు బ్రాహ్మణుడు. Where are you going? ఎక్కడికి వెళుతున్నావయ్యా నువ్వు? I'm going to Vaikuntha to see Narayana. నారాయణుని చూద్దామని వైకుంఠానికి వెళుతున్నాను అన్నాడు నారదుడు. Unlikely. He didn't think so. He didn't believe it was possible. అయితే అతడు బ్రాహ్మణుడు నవ్వురుకున్నాడు. అది ఎక్కడ అవుతుందో, అది సాధ్యమయ్యే పని అయి ఉంటుంది.
So he says, well, you go and then you can tell me. అయితే మీరు వెళుతారు కదా, వెళ్ళి వచ్చినప్పుడు నాకు చెప్పండి. So he went to Vaikuntha, offered his prayers. మరి నారదుడు వైకుంఠానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేశాడు. Actually, he's always in Vaikuntha. వాస్తవానికి నారదుడు ఎప్పుడు వైకుంఠ స్థితిలో In every Vaikuntha, Narada is there. And he travels in the material world. That's also inconceivable. ఆయన ఎల్లప్పుడూ వైకుంఠంలో ఉంటాడు, ఆయన భౌతిక ప్రపంచానికి వస్తుంటాడు, ఆయన ఎక్కడుంటుంది వైకుంఠం, అది ఇది కూడా అచింత్యమే మళ్ళీ. So Narayan told Narad, you go back and see that Brahmin and you see that Kobla, and you can tell both of them that when you saw me, I was putting an elephant through the eye of a needle. మరి నారాయణుడు ఏమన్నాడంటే, సరే నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్తావు కదా, అక్కడ బ్రాహ్మణుడిని అలాగే చెప్పులు కుట్టినవాడిని కలిసి ఏమని చెప్తామంటే, నేను వైకుంఠానికి వెళ్ళేటప్పటికి నారాయణుడు ఒక సూది బెజ్జంలోంచి ఏనుగును దూర్చుతున్నాడని చెప్పు. Narad said, okay, all right, that's what you told me, I'll do it. నారదుడు ఏమన్నాడు, సరే అన్నాడు, మీరు అదే కదా చెప్పారు, నేను అదే చెప్తానన్నాడు. So he came to the Brahmin and said, the Brahmin said, oh, you're back so quick, you've been to Vaikuntha? Unlikely. వెంటనే ఆయన వెనుదిరిగి బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడు. బ్రాహ్మణుడు చూసి, ఓ వైకుంఠ వెళ్ళొచ్చావా అన్నాడు. Yes, yes, I saw the beautiful form of the Lord and he spoke to me personally. అవునవును, నేను చూశాను ఆ ఎంతో దివ్యమైనటువంటి సౌందర్యం గల నారాయణుడిని. Brahmin was very doubtful. బ్రాహ్మణుడు చాలా సందేహాస్పదంగా ఉన్నాడు. So he said, tell me, what was Narayan doing? ఓ అయితే నారాయణుడు ఏం చేస్తున్నాడో చెప్పు నాకు అన్నాడు. He was putting an elephant through the eye of a needle. ఆయన సూది బెజ్జంలో ఏనుగును దూర్చుతున్నాడు అని చెప్పి అన్నాడు. The Brahmin says, see, these babas, they're all cheaters. బ్రాహ్మణుడు అనుకున్నాడు, చూడండి ఈ సాధువులు ఈ బాబాలందరూ కూడా మోసగాళ్ళు, They're just sentimentalists. వీళ్ళంతా భావుకులు వీళ్ళు. They believe, these people, they follow bhakti, they just believe all stupid things. ఈ భక్తిని అనుసరించే వాళ్ళన్నీ కూడా అర్థం లేని వాటిని అనుసరిస్తుంటారు అనుకున్నాడు. So then Narad went and he came to the uneducated cobbler. Cobbler means uneducated. నారదుడు ఆ విధంగా ముందుకు వెళ్ళి చెప్పులు కుట్టుకునేవాడు, అంటే నిరక్షరాస్యుడైన చెప్పులు కుట్టుకునేవాడి దగ్గరికి వెళ్ళాడు. Who was very happy to again offer obeisance to Narada. కానీ అతడు నారదుడిని చూసి మళ్ళీ చాలా ఆనందంతో మళ్ళీ ప్రణామాలు చేసే అవకాశం వచ్చినందుకు ఆనందించాడు. Said, oh Narad, you went to Vaikuntha. What was Narayana doing? ఓ నారద, నువ్వు వైకుంఠానికి వెళ్ళావు కదా, అక్కడ నారాయణుడు ఏం చేస్తున్నాడని అడిగాడు. Putting an elephant through the eye of a needle. ఏమన్నాడు, ఆయన ఒక ఏనుగును దూర్చుతున్నాడు సూది బెజ్జంలోంచి. Oh, how wonderful. ఎంత అద్భుతమైన కార్యం ఇది. And Narad said, how do you think it was possible that Narayan could put an elephant through the eye of a needle? Doesn't it seem a bit impossible, ludicrous? నారదుల వారు అన్నారు, ఓ నువ్వు ఆ విషయాన్ని నువ్వు ఎలా విశ్వసించగలుగుతున్నావు, ఇది కొంచెం అతిశయోక్తిగా ఉన్నట్టుగా నీకేం అనిపించడం లేదా, సూది బెజ్జం నుంచి ఏనుగును దూర్చడం అనేది? Why not? ఎందుకు కాకూడదు అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. He made this huge banyan tree. ఆ భగవంతుడే కదా ఈ మర్రి చెట్టును తయారు చేశాడు. He put every little seed, there's a banyan tree inside. మరి ఆ పండులో ఉన్నటువంటి ప్రతి గింజలో కూడా ఇంకొక మర్రి చెట్టుని దూర్చాడే భగవంతుడు. He can do everything. ఆయన ఏదైనా చేయగలడు. So who understood God better? మరి ఎవరు భగవంతుడిని మెరుగ్గా అర్థం The చేసుకున్నారు? cobbler by his devotion, or the Pandit Brahmin by his erudition and skepticism? మరి పాండిత్యం గల బ్రాహ్మణుడు అర్థం చేసుకున్నాడా, లేకపోతే భక్తి కలిగిన చెప్పులు కుట్టుకునేవాడు అర్థం చేసుకున్నాడా భగవంతుడిని? So these scientists, they want to explain everything very logically. కాబట్టి ఈ భౌతిక వైజ్ఞానికులు వాళ్ళు ప్రతిదాన్ని కూడా తర్కం ద్వారా వివరించాలనుకుంటారు. But whatever kind of philosophy you imagine, or whatever kind of science you do, you're going to come to a point where you get stuck. You get stuck, and you come to some point of inconceivability. కాబట్టి మీరు ఏ తర్కాన్ని వాడినా, ఏ సైన్స్ని వాడినా అంతిమంగా మీరు ఇరుక్కుపోయి ఎక్కడో చోటున చివరికి అర్థం కాని అచింత్య స్థితికి చేరుకుంటారన్నమాట. However much you study in science, there'll always be so much more to be known. ఈ సైన్స్లో మీరు ఎంత చదివినా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. So better chant Hare Krishna. కాబట్టి హరే కృష్ణ జపించడం మేలు. So I gave a little talk on the first 2 sentences of this purport. కాబట్టి నేను ఈ భాష్యంలో మొదటి 2 వాక్యాలపై కొద్దిగా మాట్లాడాను. And now I'll ask for questions again. మీరు ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు చర్చించిన దాని విషయంలో.
Everyone knows everything. Okay. అందరికీ అన్నీ తెలుసు. And the Guru, you can't expect him to know everything, so no use to ask any questions. కాబట్టి గురువు కూడా మరి Gauradas, penetrating questions. గౌరదాస్ ప్రభు ఇక్కడ చొచ్చుకుని పోయే ప్రశ్న వేస్తున్నారు. Wait a minute. Hare Krishna. When Brahma has already seen and he has recited, we have Brahma Samhita initially, he has seen already Goloka and same Krishna came again. So we have to understand here that he forgot that or what, anything else. What's the question? He already saw Krishna, he already offered prayers, so how could he again get in Maya? Not Maya, but he forgot. But when Krishna He came, forgot. Brahma Vimohan Leela. Yeah. Well, how would you answer that if someone asked the question to you? అక్కడ ప్రశ్న ఏమని అడిగారంటే As per this class that Wait a minute, let him translate first of all. ఇక్కడ ప్రశ్న ఏమని వేశారంటే గౌరదాస్ ప్రభు, మరి బ్రహ్మదేవుడు అతడికి గోలోక సాక్షాత్కారం కలిగింది, అందుకే కదా బ్రహ్మ సంహిత అనేది మనకు వచ్చింది. కానీ అదే బ్రహ్మ మళ్ళీ విమోహితుడై ఆ విధంగా బ్రహ్మ విమోహన లీలలో ఎలా వ్యవహరించాడు, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగితే గురు మహారాజు వారు ఏమన్నారంటే, సరే నిన్ను ఎవరైనా ప్రశ్న వేస్తే నువ్వేమని సమాధానం చెప్తావు? So now he might have forgot that vision, he might have forgotten temporarily, or Krishna might have put him in Maya. నేమని సమాధానం చెప్తానంటే అతడు దానిని మర్చిపోయి ఉండొచ్చు, ఆ గోలోకాన్ని దర్శించినది, లేకపోతే కృష్ణుడే బ్రహ్మదేవుడిని మాయలో పెట్టి ఉండొచ్చు. So these are valid answers. ఇవి కూడా ఆమోదయోగ్యమైనటువంటి సమాధానాలే. It's also that by this pastime, it's also seen that the greatest materially powerful person is not even slightly close to the power of Krishna. అయితే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, మరి ఈ భౌతిక అంటే ఈ విశ్వంలోనే అత్యంత వైజ్ఞానికుడైనటువంటి వ్యక్తే తన యొక్క శక్తి ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోలేకపోయాడు అని కూడా మనం తెలుసుకోవచ్చు. And it's also seen that being very powerful and a very great devotee in awe and reverence is not as pleasing to Krishna as his herding the calves with his little boy friends. మరొక విషయం ఏంటంటే, ఈ ఐశ్వర్య భావంలో ఆశ్చర్యంతో భగవంతుడిని కొలిచేటువంటి వ్యక్తి అయిన బ్రహ్మ, అతడు భగవంతుడిని కృష్ణుడిని సంతృప్తిపరచలేకపోయాడు. కానీ ఈ విధమైనటువంటి జ్ఞానం లేనటువంటి గోపాలకులు ఎవరైతే తనతో పాటు సంచరిస్తున్నారో వాళ్ళు కృష్ణుడిని ఇంకా ప్రీతి కలిగించారు బ్రహ్మదేవుని కంటే. He also inspired Brahma to speak so many important truths which we find in his prayers in the 14th chapter of the 10th canto. అలాగే ఈ లీల ఏదైతే ఉందో బ్రహ్మదేవుడికి ఒక ప్రేరణ ఇచ్చింది. ఏమిటంటే ఆయన అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేశాడు. భాగవతం 10వ స్కందంలో ఈ 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు, ఎన్నో ముఖ్యమైన విషయాలు అందులో చెప్పబడ్డాయి. So Krishna has his purposes. కాబట్టి కృష్ణుడికి ఆయన కారణాలు ఏవో ఆయనకుంటాయి. Arjuna was put into illusion, so to facilitate Krishna speaking Bhagavad Gita. మరి అర్జునుడు కూడా కృష్ణుడి చేత మాయలో ఉంచబడ్డాడు. దేనికోసం? భగవద్గీతను మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం కోసం. Arjuna had heard many times previously that Krishna is supreme. కృష్ణుడు భగవంతుడు అనే విషయం అర్జునుడు అంతకుముందు ఎన్నోసార్లు విన్నాడు. For instance, from Dhaumya, the family priest of the Pandavas. ఉదాహరణకు కుటుంబ పురోహితుడైనటువంటి దౌమ్యుడి నుండి విన్నాడు. Maharaj, thank you very much for a wonderful class. I have this question in the Prabhupada quotes that Tesham Satata Yuktanam Bhajatam, Janma Karma Chame Divyam. So one who understands the transcendental nature. What is it called? Janma Karma Chame Divyam. Evam Yo Veti Tattvata. Janma Karma Chame Divyam. He alludes to it, yeah. So in this sloka we hear that one who understands the transcendental nature of birth and activities of the Lord is eligible to get moksha. He attains liberation. So as a devotee, like we hear in the story what you mentioned, that Pandit, he is trying to read the scriptures and try to understand the God, and here that by cobbler, by his devotion the knowledge is revealed to him about the Lord. So question is,
devotee shouldn't much endeavor to be like a pandit or become like a scholar, or just by devotion we have to approach the Lord. Okay, repeat the ప్రశ్న question. ఏమిటంటే జన్మ కర్మచమే దివ్యం అనేటువంటి శ్లోకంలో చెప్పబడింది, ఎవరైతే కృష్ణుని యొక్క లీలల్ని కూడా దివ్యమైనవని అర్థం చేసుకుంటారో వాళ్ళు ముక్తి సాధిస్తారని. ఇక్కడ మనం చూసిన వృత్తాంతంలో బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో అతడు పాండిత్యం ద్వారా ఏదో చేస్తున్నాడు. మరి దీని నుంచి మనం ఏమో అర్థం చేసుకోవాలి. మనం పాండిత్యం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఉండాలా, అయితే ఈ చెప్పులు కుట్టుకునేవాడిలాగా కేవలం భక్తి ఇష్ట సేవను చేసుకుంటూ ఉంటే సరిపోతుందా ఏమిటి ఇక్కడ? It's a good question. ఇది చాలా మంచి ప్రశ్న. Just chant Hare Krishna and don't try to understand, just love Krishna. కేవలం హరే కృష్ణ జపిస్తూ అంటే కృష్ణుడిని సేవించడం ద్వారా కృష్ణుడిని అర్థం చేసుకోవచ్చు. Because if you try to understand, you might end up like this puffed up brahmana. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామనుకోండి, ఈ గర్భితుడైన బ్రాహ్మణులాగా అయిపోతాం మనం. We should try to understand Krishna, మనం కృష్ణుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, but with an attitude of devotion. కానీ భక్తియుత వైఖరితో. We take, from the beginning, we take the attitude of submission. మనం ఆరంభం నుండి ఈ వినయపూర్వకమైనటువంటి వైఖరిని కలిగి ఉంటాం. Of accepting that Krishna is supreme and I can't fully understand him. అంటే కృష్ణుడు భగవంతుడు కాబట్టి నేను ఆయన పూర్తిగా అర్థం చేసుకోలేననేటువంటి అవగాహన. In this way we should try to understand. ఈ విధంగా కృష్ణుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. Humility. వినయం. Srila Prabhupada said, this is not very translatable into Telugu, I presume, but he said చెప్పారు, ఇది తెలుగులో అంత అనువదించదగినది that కాదనుకుంటా. understanding means standing under. అంటే అండర్స్టాండింగ్ అనే ఇంగ్లీష్లో పదం ఏదైతుందో ఆయన ఏమన్నారంటే అర్థం చేసుకోవడం అంటే ఒకటి కింద ఉంటేనే అర్థం అవుతుంది. It won't be. It's a play on words. So ఇది పదాలతో ఆట అన్నమాట, ఇది అర్థం కాదు. Hare Krishna. All glories to Srila Prabhupada. Srimad Bhagavatam ki jai. Thank you to all the devotees for working so hard to bring the message of Lord Chaitanya, Srila Prabhupada to the people of this area. భక్తులందరికీ చాలా ధన్యవాదాలు. మీరందరూ కూడా చాలా శ్రమించి శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ఈ ప్రాంతవాసులకి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. People are appreciating. జనులందరూ కూడా హర్షిస్తున్నారు దీనిని. Therefore they're coming forward to offer donations and help in various ways. అందుకే వాళ్ళు వివిధ రకాలుగా విరాళాలు ఇవ్వడానికి, సేవను ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, సహాయం చేయడానికి. So these are all good signs. మరి ఇవన్నీ కూడా మంచి సంకేతాలు. So keep your purity మీ యొక్క పవిత్రతను నిలుపుకోండి by following all the principles విధి నియమాలన్నిటిని కూడా అనుసరించడం ద్వారా, and try to spread more and more. ఇంకా ఎక్కువగా విస్తరించడానికి, ప్రచారం చేయడానికి. Hare Krishna. Hare Srila Prabhupada ki jai. Hare Krishna.